డే 39 టు డే 44 ఆఫ్ ఎర్నింగ్ 10 lakhs in 100 days. సో నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మనకు ఒక రియల్ ఎస్టేట్ క్లయింట్ ఛాన్స్ ఇచ్చారు, వాళ్ళకి ప్రమోషనల్ వీడియో May 1st నుంచి షెడ్యూల్ చేయాలని చెప్పి. అది కొంచెం చిన్న ఇష్యూ వల్ల డిలే అయింది అనమాట. లైక్ ఎలాగంటే ఈ వీక్ థర్స్డే దాన్ని స్టార్ట్ చేస్తాము ఆ క్యాంపెయిన్. సో నేను మీకు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే గైస్, నా ఫోకస్ మొత్తం ఈ వెంచర్ ఏదైతే ఇప్పుడు మన క్లయింట్ ఛాన్స్ ఇచ్చారో ఈ క్లయింట్ దగ్గరే, అంటే ఈ క్లయింట్ వెంచర్ ని ముందుకు తీసుకువెళ్లే దానిపైన పెడదాం అనుకుంటున్నాను. లైక్ ఎలాగంటే మనకి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 50-55 డేస్ ఉంది మనం అనుకున్న ఛాలెంజ్. మనకు మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఈ క్లయింట్ ఒక 10-15 డేస్ లో మనం ఒక 2-3 ప్లాట్స్ సేల్ అయ్యేలాగా చేసామనుకోండి, మన మీద మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో నెక్స్ట్ క్లయింట్ నుంచి ఎలా ఉంటదంటే, నెక్స్ట్ టైం నుంచి మనం వేరే బిజినెస్ ఓనర్ దగ్గరికి వెళ్ళి మీకు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ చేస్తామని ఎలా చెప్తామంటే, మీకు 50 డేస్ లో 5 ప్లాట్స్ సేల్ అయ్యేలాగా చేస్తాము, దానికి మేము ఇంత అమౌంట్ పర్టికులర్ అమౌంట్ తీసుకుంటామని చెప్తాము. అలా చెప్పడానికి కాన్ఫిడెన్స్, అంటే మనం చేయగలము అన్న కాన్ఫిడెన్స్ మనకి రావాలి కాబట్టి ఫస్ట్. సో దానికి నేను ఫస్ట్ ఈ క్లయింట్ ఛాన్స్ తీసుకున్నాను. లైక్ ఎలాగంటే, నా టైం మొత్తం ఈ క్లయింట్ ప్రాజెక్ట్ పైన పెట్టి ఈ వెంచర్ ని సక్సెస్ చేయాలని నేను అనుకుంటున్నాను. అది 20 డేస్ అవని 30 డేస్ అవనండి. ఇది ఒకవేళ సక్సెస్ అయితే మనకి ఎలా ఉండదండి, నెక్స్ట్ వచ్చే క్లయింట్స్ కి మనం చూపించుకోవచ్చు సక్సెస్ స్టోరీ లాగా. అలాగే మంచి రివ్యూ తీసుకొని దాన్ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు సార్ దగ్గర నుంచి. సో ఈ వీడియో ఇంతే గైస్, థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బై.